చాలామంది ఈ రోజుల్లో నేను మంచి షర్ట్ వేసుకున్నా, మంచి ప్యాంట్ వేసుకున్నా అనుకుంటున్నారు, మంచి డ్రెస్ కోడ్కి వాల్యూ ఇస్తున్నారు. అంటే డ్రెస్ కోడ్తోనే మనం ప్యూరిఫై అయిపోయామా? మనం లోపల నిజంగా క్లీన్ అవ్వాల్సింది ఉందా? అంటే చాలామంది అవధూతల్ని మనం చూసినప్పుడు వారికి ఏ డ్రెస్ కోడ్ ఉండదు, వారి దగ్గరికి వెళ్ళి దండాలు పెడుతుంటాం. అంటే లోపల ఇన్నర్ ప్యూరిటీ ఉంటే, అది పైన ప్యూరిటీ ఇంపార్టెంటా, ఇన్నర్ ప్యూరిటీ అనమాట? ఆ ఇన్నర్ ప్యూరిటీ రావాలంటే మనం ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్. అసలు ఎక్స్టర్నల్గా స్పిరిచువాలిటీకి అసలు సంబంధమే లేదు. అయితే చాలామంది దీన్ని వ్యాపార దృక్పథంతో బయట మెరుగులు, డ్రెస్ కోడ్, వైటో కాషాయమో, లేకపోతే గడ్డాలు మీసాలు, బొట్లు, జుత్తు పెంచుకోవటం, ఇలాంటి వాటికి న్యాచురల్గా జరగదని కాదు. హిమాలయస్లో ఉన్న చాలామంది గురువులు ఇవన్నీ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. కానీ లేటెస్ట్ మోడర్న్ లైఫ్లో ఉంటూ కూడా అలాగే చాలామంది ఇమిటేట్ చేస్తూ ఒక ఔటర్ షోని ప్రదర్శించడం మొదలుపెట్టారు. యాక్చువల్గా దీనివలన అసలు ఏమీ మారదు. స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్, సోల్, ఇన్నర్ సోల్, మైండ్ కూడా కాదు. బాడీ అనేది శరీరం, బయట శరీరం, బయటవాడి శరీరం మనకి కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. మైండ్ పక్కనవాడికి కనిపించదు, నా మైండ్ నాకు కనిపిస్తుంది. సెల్ఫ్ నీకు కూడా కనిపించదు. అసలు ఈ మార్పులు, ఆధ్యాత్మికంగా మార్పులు ఎక్కడ జరగాలంటే అక్కడ జరగాలి. ఏది కనిపించదో దాంట్లో మార్పులు చూడాలి. అయితే ఇప్పుడు సామాజికంగా మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా 21st సెంచరీలో ఎన్నో మార్పులతో ఇది కూడా మారిపోయింది. కానీ రియలైజ్డ్ సోల్స్ సాధనాపరంగా తక్కువైపోయారు. ఆ సాధనాపరంగా వెళ్ళటమే స్పిరిచువాలిటీ. అది ఇన్నర్ సీకింగ్. అది ఆ ఇన్నర్ సీకింగ్ వల్లనే జరుగుతుంది. అసలు బయట మీరు సూట్ వేసుకొని వచ్చినా పర్వాలేదు స్పిరిచువాలిటీకి. ఏ డ్రెస్సు, ఒక టీషర్ట్ వేసుకున్నా పర్వాలేదు, బయటతో సంబంధమే లేదు. కాషాయ బట్టలతో సంబంధం ఏంటి? సంబంధమే లేదు. లోపల చేంజ్ కావాలా, మైండ్ చేంజ్ కావాలా, హార్ట్ చేంజ్ కావాలా, సోల్ చేంజ్ కావాలా. బాడీ ఎలాగా, బాడీకి కూడా ఏంటి, డ్రెస్ వేస్తే బాడీ చేంజ్ అవుతుందా? అవ్వదు. బాడీ ఎలా చేంజ్ అవుతుంది? లోపల ఉన్న సిస్టమ్స్ వేరు. మనకి నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అవ్వచ్చు, డైజెస్టివ్ సిస్టమ్, దాంట్లో మార్పులు వస్తాయా? రావు కదా. డ్రెస్లో మార్పుదు. లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది బాడీ పరంగా, ప్రాణం పరంగా, మైండ్ పరంగా, విజ్ఞానం పరంగా, ఆనందం పరంగా మనం ఇవన్నీ కూడా మార్పులు తెచ్చుకునేటప్పుడే రియల్ స్పిరిచువాలిటీ.